పన్నీర్ కర్రీ ఎప్పుడైనా ఇలా చేశారా అండి? చాలా బావుంటది అసలు. ఒకసారి ట్రై చేయండి. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే బెస్ట్ రెసిపీ అనే చెప్తాను నేనైతే. ముందుగా ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని, ఒక కడాయి పెట్టుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, 4, 5 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక పావు కప్పు వరకి పుదీనా, పావు కప్పు వరకి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని, మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మనము ముందుగా పేస్ట్ పెట్టుకున్నది ఉన్నది కదా, ఆ పేస్ట్ మొత్తం అందులో వేసేసుకోవాలండి. అది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అది ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు ఇంకొక కప్పులో ఒక కప్పు వరకు పెరుగు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని, మిక్స్ చేసుకున్నది అందులో వేసేసుకోవాలండి. పసుపు కూడా వేసుకోవాలి, నేను మర్చిపోయాను. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. లాస్ట్‌లో కసూరి మేతి వేసుకొని దింపేసుకుంటే ఆహా! అద్భుతంగా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. చపాతీ, రైస్ ఎందులోకైనా బావుంటది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.